హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఒక సూపర్ రెసిపీతో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. అయితే దానికోసం మీడియం సైజ్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో నేను ఇక్కడ హాఫ్ కప్ ఆఫ్ ది ఉరద్ దాల్ తీసుకున్నాను. అంటే పొట్టు లేని మినుములు అనమాట. సో మనం మినపప్పు అయినా సరే తీసుకోవచ్చు, నేను పొట్టు లేనిది. సో ఈ విధంగా మనం తీసుకున్న మినుముల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. అటు ఇటు తిప్పుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోయి టేస్ట్ బాగోదు. ఇక్కడ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీని వేస్తున్నాను. సో 2 యాలకులు కూడా తీసుకున్నాను. అంటే హాఫ్ కప్ మినుములకి నేను 2 యాలకులు తీసుకున్నాను. మీకు కలర్ చేంజింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది చూడండి. నేను అటు ఇటు తిప్పుతున్నప్పుడు పప్పులు ఈవెన్గా కాలుతాయి, అంటే ఆ మినుములు అనేవి ఈవెన్గా. నెక్స్ట్ ఇందులో కొంచెం టేస్ట్ కోసం 1/4 కప్ ఆఫ్ పెసరపప్పు కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి హెల్త్కి చాలా మంచివి. వీటిని ఇలా ఒక ప్లేట్లోకి మనం తీసేసుకోవాలి, చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. సో మీకు కలర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా, ఫస్ట్ చూపించిన దానికి డ్రై రోస్ట్ అయిన తర్వాత కూడా. ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత అదే ప్యాన్లో మనం కొంచెం బియ్యం కూడా వేసుకొని, అంటే పెసరపప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీ బియ్యం కూడా తీసుకొని ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 టైం పాలిష్డ్ బియ్యం తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం అటు ఇటు తిప్పుతూ ఉండకపోతే మంట అనేది ఒకే చోట ఉండి పప్పులన్నీ కూడా కింద ఉండేవి బియ్యం అయినా సరే మాడిపోతాయి. సో ఈ విధంగా అన్నీ ఈవెన్గా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజ్ ప్యాన్లో కొంచెం గీ అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకి ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో, తినడానికి ఇష్టంగా ఉండే వాటన్నిటిని కూడా మనం ఇట్లా గీలో రోస్ట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ జీడిపప్పు వేసినట్టయితే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత తొందరగా మాడిపోయేవైతే ఉంటాయో వాటిని లేట్గా వేసుకోవాలి. లైక్ కిస్మిస్, బాదం అనమాట. బాదం తరుగు వేసుకున్నాను. వాటన్నిటిని కూడా గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకొని మనం ఎంతైతే ఉరద్ దాల్ తీసుకున్నామో, అంటే మినుములు తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకొని ఆ వాటర్లో మనం ఇలా మరిగించుకుంటూ ఉండాలి. ఈ లోపల మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న మినుముల బియ్యం ఉన్నాయి కదా, వాటిని ఇలా మెత్తటి పిండిగా గ్రైండ్ చేసుకోవాలి. గుడిలో ప్రిపేర్ చేసే ప్రసాదం టేస్ట్ రావాలంటే కనుక స్వీట్స్లో చక్కగా పాలు లేని స్వీట్స్లో ఇలా పచ్చకర్పూరం అనేది వేసుకోవచ్చు. అయితే అది చాలా తక్కువ క్వాంటిటీ వేయాలండి, ఎక్కువ వేస్తే చేదొస్తుంది. ఈ బెల్లం అనేది బాగా వాటర్లో కరిగిపోయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది గడ్డలు లేకుండా చక్కగా బెల్లంలో కలిసిపోయేటట్టుగా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్ టచ్గా గీ మరియు డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే సింపుల్గా ఇంట్లోనే మినుములతో హెల్దీ హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ పౌడర్ మొత్తం కూడా బెల్లం వాటర్కి పర్ఫెక్ట్గా అంటుకున్న తర్వాత చక్కగా నెయ్యి అప్లై చేసుకుంటే మనకి సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ప్యాన్కి అంటుకోకుండా మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కౌ గీ కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బఫెల్లో మిల్క్ నుంచి వచ్చిన గీ కానీ ఇలా చేసుకుంటే ప్యాన్కి అంటుకోవట్లేదు చూడండి, గీ వేయడం వల్ల. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ హల్వా ఇది. ఎవరైనా సరే పిల్లలు పెద్దలు తినచ్చు. అండ్ బయట కొనుక్కునే వాటికంటే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ కిక్ వేరే ఉంటుంది కదా. ఆ లాస్ట్లో వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న గీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. ఇందులో నేను యూస్ చేసినవి మాత్రమే కాకుండా మీకు నచ్చితే పిస్తా, ఖర్జూర్, ఇంకా వేరేవి కూడా వేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. Thanks for watching. Wait for my next video. Until then, bye.